ఓపెన్గా చెప్తున్నా బొకరా బైబిల్. ఏంది అసలు నీకేంది అంత పైత్యం రాధమనోహర్ దాస్ బొకరా బైబిల్ అని ఎందుకంటే అందులో మార్కు 16:16 అనే చాప్టర్ తీయండి. వాడు చెప్తాడు ఆ రాసిన తాగుబోతే అదవా ఏమని చెప్తాంటే నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు రక్షించబడు లేకపోతే శిక్షించబడు. బ్రహ్మ వివర్త మహాపురాణం ప్రకృతి ఖండం 31వ అధ్యాయం 16-17 శ్లోకాల్లో శివుడు అంగానికి అంటే శివుడు లింగానికి వచ్చేపోతే నరకానికి వెళ్ళిపోతామంట. ఇప్పుడు ఏ తాగుబోతున్నా కొడుకు రాశాడు ఈ గ్రంథాలు ఎరా అరే పనికి మళ్ళీ ఎదవా ఏ తాగుబోతున్నా కొడుకు రాశాడు ఈ గ్రంథాలు? శ్రీదేవి భాగవతం 379 పేజీలో దేవిని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతామంట. మరి వీళ్ళు వచ్చేక్కడ రాశాడని చెప్పాలి ఇప్పుడు ఈ గ్రంథాలు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ చూపించి నేను ఒకడా భగవద్గీత అంట బాగుంటుందరా పనికి మళ్ళీ ఎదవా. బైబిల్ గురించి ఏం తెలిసిన మాట్లాడుతున్నారు నువ్వు 16 మార్కు 16 మరి పెంచేదవా. మనిషిగా పుట్టి ప్రతి ఒక్కరు పాపాలు చేస్తాడు కదా, మరి ఆ పాపాల నుంచి విడిపించాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి కదా. ఆ పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు మనం నమ్ముకుంటే ఆయన మన పాపాలకు క్షమించబడితేనే మనం నరకం నుంచి తప్పించబడతాం. అంతేగాని ఆయన నమ్మకపోతే మనం నరకం పోవడం కాదు, మనం చేసిన పాపాల వల్ల మనం నరకానికి పోతాం. మరి ఆ పాపం నుంచి మనం విడిపించబడాలంటే పరిశుద్ధుడైన దేవుడు కావాలి. మరి మీ గ్రంథాలు ఏం చెప్పట్లేదురా, ఓన్లీ శివుడే లింగానికి పూజ చేయకపోతే నరకానికి వెళ్ళిపోతామంట. ఏం చెబుతా కట్టాలి రేపు నిన్నే దానికి మాది ఎదవా. ముందు కనుక ఏం ఆలోచించి కూడా మాట్లాడటం కదా ఎదవా. మీ గ్రంథాలు ఏముందో చదివిసావు ముందు, తర్వాత మా గురించి మాట్లాడుతూ పనికి మాది.